హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ తమ్ముడు యూదాల్ హీరోయిన్ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని హీరోయిన్ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తాడు కదా! ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చూసారంటే హీరోయిన్ స్కూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతుంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు? డేట్ చేయడం స్టార్ట్ చేశారు. కిస్ అంతా ఏమైనా చేసుకున్నారా? ఫస్ట్ కిస్ అంతా అయిందా లేదా అని అడగ్గా హీరోయిన్ అరే ఊరికే ఉండు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు ఏంటి ఇంకా నా కిస్ చేసుకోలేదు అదంతా అబ్బాయిలు వదలరు అందులోనూ నీ జున్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఎప్పుడు నిన్ని పట్టుకొని కిస్ చేయబోతాడో ఏంటో అన్నట్లు హీరోయిన్ దగ్గర చెప్తున్నప్పుడు హీరోయిన్ అదంతా ఏం లేదు అని హీరోయిన్కి ఇప్పుడే అలాంటి థాట్స్ అంతా వస్తుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ హీరోని చూసారంటే వాడికి ఆల్రెడీ వచ్చేసింది. సో ఫ్రెండ్స్ దగ్గర చెప్తుంటాడు ఎలారా ఎలారా తనేమో అన్యాయంగా మంచి అమ్మాయిలానే సీన్ చేస్తుంది కదరా తన దగ్గర వెళ్ళి ఎలారా నేను కిస్ చేసేది ఏమైనా ఐడియా చెప్పురా అన్నప్పుడు రే అలా పర్మిషన్ అంతా అడుగుతా ఉండకురా ఈ డ్రామాలో అంతా వస్తుంది కదా సో అలా నువ్వు తనని అలానే ఎటూ వెళ్ళనివ్వకుండా గోడ దగ్గర లాక్ చేసి చెయ్యి అడ్డంగా పెట్టి టక్కుమని కిస్ చేసే తను ఏం చెప్పదు యాక్సెప్ట్ చేస్తుంది అన్నప్పుడు హీరో నువ్వు ఒకడివిరా తన గురించి నీకు తెలీదు నేను ఇలా అంతా చేసి నన్ను ఈ చెడ్డ అబ్బాయి అని అనుకునేసింది అంటే ఎలా ఏం చేసేది అని చెప్పి వాగుతుంటాడు కానీ వాళ్ళు అలా అంతా ఏం జరగదు నువ్వు వెళ్ళి ట్రై చేయరా అని హీరో ఫ్రెండ్స్ హీరోని బాగా ఎక్కిస్తుంటారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ చూసారంటే హీరోయిన్ ఆ డ్రాయింగ్ క్లబ్కి వెళ్తుంది కాఫీ షాప్లోనే కదా ఆ డ్రాయింగ్ క్లబ్ ఉంది అక్కడ తన డ్రాయింగ్ బుక్ ని మర్చిపోయింది అని వెళ్తుంది అప్పుడు కాఫీ షాప్ ఓనర్ దగ్గర మాట్లాడుతుంటుంది అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను హీరోయిన్ దగ్గర నీ డ్రీమ్ ఏంటి సాంగ్ అని అడిగినప్పుడు అదే కదా నాకు తెలియడం లేదు నేను ఆలోచించి చూస్తున్నా నాకు ఏమనే తెలియడం లేదు ఇప్పటికైతే స్కూల్ కంప్లీట్ చేసి కాలేజ్కి వెళ్తే చాలు అన్నట్లుంది అన్నప్పుడు అతను సరే నీకు ఏమంటే ఇష్టం దాని ద్వారా నీ డ్రీమ్ ఏంటో తెలుసుకోవచ్చు కదా అన్నప్పుడు నాకు ఏం ఇష్టం అని నాకే తెలీదు కదా అంటుంది అతను అవునా సరే ఓకే ఒక వైట్ పేపర్ తీసుకో అందులో నీకు ఏం డ్రా చేయాలి అని అనిపిస్తుందో అది డ్రా చేయి నీకు ఒక ఐడియా వస్తుంది కదా వెళ్ళు అని పంపిస్తాడు ఇంకా హీరోయిన్ కూడా తన డ్రాయింగ్ బుక్ తీసుకోవడానికి ఆ రూమ్ లోపలికి వెళ్తుంది అలా వెళ్ళి దాన్ని తీసుకుంటున్నప్పుడు అక్కడ హీరో ఆ రోజు పోజ్ ఇచ్చిన విషయం హీరోయిన్ కి గుర్తొస్తుంది నిజంగానే వాడి దగ్గర ఏమో ఒకటి ఉంది ఎంత సూపర్ గా పోజ్ ఇచ్చాడు ఆ రోజు కానీ ఇప్పుడంతా నేను ఎక్కువగా జున్ గురించి ఆలోచిస్తున్నా వాడినే నేను లైక్ చేస్తున్నా అయితే నా డ్రీమ్ జున్ని లవ్ చేయడమా ఏంటి అని ఒంటరిగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా అని ఒక సౌండ్ తిరిగి చూస్తే హీరో వచ్చి నిల్చుంటాడు నా గురించి నువ్వు ఇలా అంతా ఆలోచిస్తావు అని నేను అస్సలు అనుకోలేదు కదా అని వాడికి అంత ఖుషి కానీ హీరోయిన్ అవునా లేదు కదా అలా అంతా ఏం లేదు అన్నప్పుడు అరే అబద్ధం చెప్పకు నేను అంతా వినేశాను కదా సాంగ్ ఈ టైంలో ఇద్దరం ఒంటరిగా ఒకే రూమ్లో ఇలా తగులుకున్నాం అందులోనూ నీకు నా మీద ఇంత లవ్ ఉందని కూడా తెలిసిపోయింది అని అలానే హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటాడు అప్పుడే హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది గుర్తొస్తుంది వాళ్ళు వదలరు ఛాన్స్ దొరికితే కిస్ చేసేస్తారు అని చెప్పింటుంది కదా సో హీరోయిన్ టెన్షన్గా నిల్చుంటుంది ఇప్పుడు వీడు ఏం ట్రై చేస్తున్నాడు అన్నట్లు చూస్తున్నప్పుడు హీరో అవును ఎందుకలా చూస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు నేనేం ఆలోచించడం లేదు కదా అన్నప్పుడు లేదు నాకు తెలుసు నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు అని ఒకలా నవ్వుతూ జస్ట్ దగ్గరగా వెళ్తాడు అంతే దానికే హీరోని పట్టి దూరం తోసేస్తుంది ఆ తరువాత చూస్తే ఇద్దరు బయట వచ్చేసింటారు ఇంకా ఇప్పుడే ఇద్దరు ఓపెన్ గా మాట్లాడుకుంటారు నచ్చితే కిస్ చేస్తారు కదా నీకు అలా అనిపించలేదా ఏంటి అని హీరో అడిగినప్పుడు హీరోయిన్ లేదు కదా నాకేం అలా అనిపించలేదు అంటుంది వాడు నాకు బాగా తెలుసు నీకు అనిపించదు అని కానీ నీకు అనిపించే వరకు నేను నీకోసం వెయిట్ చేస్తాను ఏం ప్రాబ్లం లేదులే అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా ఆ కాఫీ షాప్ ఓనర్ విని నవ్వుతుంటాడు అతనికి అతని స్కూల్ డేస్ గుర్తొచ్చినట్లుంది ఇంకా ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హీరో ఏమనుకున్నాడో ఏమో సడన్ గా హీరోయిన్ దగ్గర ఇంకా తరువాత నేను మంచిగా చదవాలి అని అనుకుంటున్నా అంటాడు ఏంటి సడన్ గా అని అడగ్గా మరి
నిన్ని ఎంబారెస్ చేసేలా నేను ఉండకూడదు కదా! సడెన్‌గా ఎవరైనా నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇంత దద్దమ్మగా ఉన్నాడు అని ఎవరైనా చెప్తే నీకు బాధగా ఉంటుంది కదా! నాకు బాధగా ఉంటుంది. అంతేకాకుండా నీ డ్రీమ్ ఏంటి అని అడిగావు కదా! ఆ రోజు ఏదో ఆలోచించకుండా అలా చెప్పేశాను. కానీ ఇప్పుడు నా డ్రీమ్ ఏంటి అని నేను ఆలోచించాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు హీరోయిన్, "హే సూపర్ బాబు! నువ్వు ఇలా ఉండాలనే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంకా నేను కూడా చదువుదామని అనుకుంటున్నా. ఓకేనా?" అని ఇప్పుడు హీరోకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్తుంటుంది. కానీ సడెన్‌గా తిరిగి జున్ అని పిలుస్తుంది. వాడు ఏంటి అని ఫాస్ట్‌గా దగ్గరకు వెళ్తాడు. అప్పుడు హీరోయిన్, "నువ్వు నన్ని నీ ఫోటోషూట్ దగ్గరకు, నీ వర్క్ ప్లేస్ దగ్గరకు నీ వర్క్ ప్లేస్‌కి నన్ని పిలుచుకొని వెళ్తావా? నాకు చూడాలి అని ఆశగా ఉంది" అన్నప్పుడు, ఖచ్చితంగా ఒకరోజు నిన్ని పిలుచుకొని వెళ్తాను. నాకు నిన్ని అక్కడికి పిలుచుకొని వెళ్ళడానికి చాలానే ఎక్సైటెడ్‌గా ఉంది" అంటాడు. ఎప్పటిలా హీరో, హీరోయిన్ స్కూల్ బయట వెళ్ళి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ స్కూల్‌లో చదివే గర్ల్స్ అందరూ హీరోనే చూస్తూ వెళ్తుంటారు. ఆహా! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా అని వాడిని ఫోటో అంతా తీస్తుంటారు. అమ్మాయిలు అలా హీరోని ఫోటో తీయడం హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా హీరోని ఒక ఫోటో తీస్తుంది. క్యాజువల్‌గా తీసినా కూడా, "ఎలారా ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నావు? నా వాడు చాలానే అందగాడు" అన్నట్లు ఫాస్ట్‌గా హీరో దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాడైతే, "ఏ సాంగ్ ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? పడిపోబోతావు" అన్నప్పుడు, "లేదు టైం వేస్ట్ చేయకూడదు కదా! అందుకే నిన్ను చూడటం కోసం ఇలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తున్నా" అని చెప్తూ అలానే కింద పడేలా వెళ్తుంది. కానీ హీరో టక్కుమని హీరోయిన్ కింద పడినట్లు పట్టేసుకుంటాడు. ఆ తరువాత ఇద్దరు చేతులు పట్టుకొని జాలీగా నడిచి వెళ్తుంటారు. ఇంకా హీరోయిన్ కాసేపు హీరో దగ్గర టైం స్పెండ్ చేసి ఆ తరువాత ట్యూషన్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే ఇంకా బ్యాగ్ కూడా తీసి పెట్టలేదు. వాళ్ళ అమ్మ ఏమ్రా అంటే, "ఇదిగో ఈ చెత్తని వేసేసిరా" అని ఇస్తుంటారు. ఎప్పుడూ హీరోయిన్ దగ్గరే ఇస్తారు. కొడుకు దగ్గర మాత్రం ఎలాంటి పని చేయించరు. సో ఈసారి హీరోయిన్ ఎదిరించి మాట్లాడుతుంది. "మా ఎందుకు ఎప్పుడు చూసినా నా దగ్గరే ఇస్తారు. మీ కొడుకు దగ్గర ఇవ్వరా? నేనంతా వెళ్ళను" అంటుంది. వాళ్ళమ్మ కూడా, "సరేలే నేనే వెళ్ళి వేసేసి వస్తాను" అని వాళ్ళమ్మ వెళ్తున్నప్పుడు, "ఇలా ఇవ్వండి నేను వేసేసి వస్తాను" అని కొత్తగా లోపల నుండి ఒక అబ్బాయి బయట వస్తుంటాడు. వీడు హీరోయిన్ వాళ్ళ అన్నలా ఉన్నాడు. ఇన్ని రోజులు చూపించలేదు. బయట స్టే చేసి చదువుతున్నట్లున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చినట్లున్నాడు. సో ఇప్పుడు వాడు ఆ చెత్తని తీసుకుని వెళ్తుంటే హీరోయిన్ అమ్మ హీరోయిన్ ని కోపంగా చూస్తుంటారు. "ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాడు వేయాలి అనే కదా ఇలా అంతా చేశావు" అన్నట్లు మాట్లాడగా హీరోయిన్‌కి ఏడుపొచ్చేలా అయిపోతుంది. రూమ్‌కి వెళ్ళి అలానే డల్‌గా కూర్చోన్నప్పుడు కరెక్ట్‌గా హీరో మెసేజ్ చేస్తాడు. "ఏమైంది? ఎంతసేపయినా మెసేజ్ లేదు. ఇంటికి సేఫ్‌గా రీచ్ అయిపోయావు కదా! నువ్వు ఓకేనే కదా" అని అడుగుతుంటాడు. హీరోయిన్ కూడా అంతా ఓకేనే అంటుంది. అప్పుడు హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మెసేజ్ చేస్తుంటాడు. "నువ్వు నన్ని లవ్ చేయడాన్ని నేను ఎంత గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా తెలుసా? నువ్వు నా లైఫ్‌లో దొరికిన వరం" అని అంతా మెసేజ్ చేయగా బాధగా ఉన్న టైంలో ఇలాంటి మాటలంతా వింటే హ్యాపీగా ఉంటుంది కదా! సో హీరోయిన్‌కి కాస్త హ్యాపీగా ఉంటుంది. అలానే నెక్స్ట్ సీన్‌లో చూసారంటే హీరోయిన్ హీరో వర్క్ చేసే ప్లేస్‌కి అంటే ఫోటోషూట్ జరిగే ప్లేస్‌కి వెళ్తుంది. ఆల్రెడీ హీరో దగ్గర అడిగింటుంది కదా! "నన్ను పిలుచుకొని వెళ్తావా" అని. సో హీరో ఈరోజు రమ్మని చెప్పినట్లున్నాడు. సో హీరోయిన్ కూడా వెళ్తుంది. అందులోనూ చాలానే సూపర్‌గా రెడీ అయి వెళ్తుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు హీరోయిన్ చూడటానికి చాలానే డిఫరెంట్‌గా ఉంటుంది. కళ్ళద్దాలంతా వేసుకోలేదు. ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఏంజెల్‌లా వెళ్తుంది. ఇక్కడ హీరో అయితే ఇప్పుడే రెడీ అవుతుంటాడు. కానీ ఈ రోజని చూసి హీరోకి మాత్రమే ఫోటోషూట్ కాదు, చాలా మంది మోడల్స్ అక్కడికి వచ్చింటారు. అందులోనూ షర్ట్‌లెస్‌గా. ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి రాగా హీరోయిన్ వాళ్ళని చూసేసి ఎవరు వీళ్ళందరూ అన్నట్లు చూడగా హీరో ఫాస్ట్‌గా హీరోయిన్ కళ్ళని క్లోజ్ చేసి, "నువ్వు ఇలా రా, ఇలా రా. ఇటుపక్క తిరుగు. నీలాంటి అందమైన అమ్మాయిల్ని వాళ్ళు చూడకూడదు. నువ్వు ఇలానే తిరిగి కూర్చో. నేను పోజ్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు తిరిగి చూస్తే చాలు. అంతవరకు ఇలానే కూర్చోమా, తిరిగి కూర్చో" అని తలని అటుపక్క తిప్పేసి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా నవ్వుతూ కూర్చో అంటుంది. కాసేపు తరువాతనే పోజ్ ఇవ్వడానికి రెడీ అయి వస్తాడు. సూపర్‌గా రెడీ అయి వస్తాడు. "ఎలా ఉన్నా? బాగున్నానా?" అని హీరోయిన్‌ని చూసి కన్ను కొడుతూ వెళ్తుంటాడు. ఇంకా సూపర్‌గా పోజ్ ఇస్తుంటాడు. అందులోనూ ఆ కోట్ సూట్ అంతా వేసుకొని సూపర్‌గా ఉంటాడా! వాడి పోజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రొఫెషనల్‌గా అంత కాన్ఫిడెంట్‌గా ఇస్తుంటాడు.
వాడిని అలా చూస్తుంటే హీరోయిన్‌కి వీడు నిజంగానే నా బాయ్ ఫ్రెండేనా? నేను చాలానే లక్కీ కదా! అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఆ టైంలోనే మింట్‌ని చూపిస్తారు. మింట్ ఒక అబ్బాయిని లవ్ చేసుంటుంది కదా! వాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి మింట్ దగ్గర మాట్లాడుతుంటాడు. నీ దగ్గర కాస్త మాట్లాడాలి. వస్తావా? అని చెయ్యి పట్టుకొని పిలుస్తుంటాడు. అప్పుడు మింట్ కోపంగా చెయ్యి తీస్తావా? లేదంటే విరగ్గొట్టనా? నీ యాక్టింగ్ ఇంక చాలు. ఇప్పుడు నీ యాక్టింగ్‌ని నమ్మడానికి నేను ముందున్న మింట్‌ని కాదు. నేనంతా రాను అని చెప్తుంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడడం దూరంలో నుండి యాంగ్ చూసేస్తాడు. వీడికిప్పుడు ఒకలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఒకవేళ మింట్ మళ్ళీ తన ఎక్స్‌తో వెళ్ళిపోతుందా అన్నట్లు వీడికి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ హీరో మోడలింగ్ అంతా కంప్లీట్ చేసి వచ్చి హీరోయిన్ దగ్గర రేపు మనం బయట వెళ్దామా అని అడుగుతాడు. కానీ ఇప్పుడు హీరోయిన్‌కి ఏమనిపిస్తుంది? ఒకలా ఇన్ఫీరియర్‌గా అయిపోతుంది. హీరోని ఇలా చూస్తున్నప్పుడు ఆల్రెడీ అలానే కదా ఉన్నింటుంది. ఇప్పుడు కాస్త డీప్‌గా అయినట్లుంది. సో, ఇప్పుడు హీరో దగ్గర లేదు రేపు నాకొక ముఖ్యమైన కాంపిటీషన్ ఉంది. సో, నేను రాలేను అన్నప్పుడు, అవునా! నా దగ్గర చెప్పనే లేదు కదా నువ్వు అన్నప్పుడు, లేదు ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. మర్చిపోయాను అని చెప్పినప్పుడు, సరే ఓకే. ఇంకొక రోజు వెళ్దాంలే. ఇప్పుడు నిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా వెళ్దాం అని పిలుస్తాడు. అప్పుడు హీరోయిన్ లేదు లేదు నేనే వెళ్తాను. మా అమ్మ నా కోసం సూపర్ మార్కెట్‌లో వెయిట్ చేస్తుంటారు. సో, నేనే వెళ్తాను అని ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే డౌట్ వచ్చేస్తుంది. ఎందుకు ఒకలా డల్‌గా మాట్లాడేసి వెళ్తుంది. అంతలా తను ఏం ఆలోచిస్తుంది అని తెలియడం లేదు కదా! ఊరికేనే ఓవర్‌గా థింక్ చేస్తుంది. ఈరోజు ఏమంతా ఆలోచిస్తుందో ఏమో అని వీడొక పక్క అంతలా ఫీల్ అయ్యి చూస్తుంటాడు. దానికి తగినట్లు హీరోయిన్ ఇప్పుడంతా హీరో దగ్గర మంచిగానే మాట్లాడదు. హీరో లైఫ్ వేరు, తన లైఫ్ వేరు అన్నట్లు ఫీల్ అవుతుంది. దానివల్ల ఇదంతా సెట్ అవ్వదు అని హీరోయిన్‌కి అనిపిస్తుందా? లేదంటే తన వల్ల హీరో కెరియర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అని అనుకుంటుందా ఏమని తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడంతా హీరో దగ్గర మాట్లాడడం మానేస్తుంది. హీరో అయితే మెసేజ్ చేస్తూనే ఉంటాడు. కానీ హీరో మంచిగానే రిప్లై ఇవ్వదు. జస్ట్ ఊరికే ఆ! అవును, లేదు అన్నట్లు మెసేజ్ చేస్తుంది అంతే. హీరో ఫ్రెండ్స్ చూసేసి ఏంట్రా ఎప్పుడు చూసినా నువ్వే మెసేజ్ చేస్తున్నట్లున్నావు. అటుపక్క నుంచి ఎలాంటి మెసేజ్ వస్తున్నట్లు అనిపించడం లేదు కదా అన్నప్పుడు హీరో కూడా చెప్తాడు. ఏమనే తెలియడం లేదురా. కొన్ని రోజులుగానే నా దగ్గర మంచిగానే మాట్లాడడం లేదు అన్నప్పుడు వీళ్ళు ఊరికే ఉండకుండా అయితే ఇంకే అబ్బాయి అయినా తనని కరెక్ట్ చేసేసాడేమో కదా అన్నట్లు చెప్పినప్పుడు హీరో రే ఊరికే ఉండండిరా. తను అలాంటి అమ్మాయి అంతా కాదు. మీకే తెలుసు కదా అన్నప్పుడు అప్పుడు కూడా ఫ్రెండ్స్ ఊరికే ఉండరు. అయినా కూడా చెప్పలేం కదరా! ఇన్ని రోజులుగా తను నీ దగ్గర మాట్లాడకుండా ఉంది అంటే, ఒకవేళ మీ ఇద్దరి మధ్యలోకి ఎవరైనా వచ్చిండొచ్చు కదా! ఇద్దరు మీట్ కూడా అవ్వడం లేదు. ఏం విషయం అని చూడు అని వీళ్ళు హీరో మీద ఊరికే ఫన్ చేయడానికే ఇలా అంతా చెప్తుంటారు. కానీ హీరోకి అయితే మండిపోతుంటుంది. వీడు రోజు హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్తాడు. కానీ హీరోయిన్‌ని చూడలేకపోతాడు. దానివల్ల ఈరోజు ఏమైనా సరే హీరోయిన్ దగ్గర మాట్లాడేసి వెళ్ళాలి అని వెయిట్ చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ కూడా వస్తుంది. హీరో కూడా చూస్తాడు. కానీ హీరోయిన్ హీరోని ఇంకా చూడలేదు. ఆ టైంలోనే హీరోయిన్ అన్న ఉన్నాడు కదా! వాడు ఇప్పుడే వస్తుంటాడు. కానీ చాలానే డల్‌గా వస్తుంటాడు. సో, ఇప్పుడు హీరోయిన్ వాళ్ళన్న దగ్గర ఏమైంది అని చెప్పి అడుగుతుంటుంది. వీళ్ళిద్దరూ ఇలా నిల్చొని మాట్లాడడం దూరంలో నుంచి హీరో చూసేస్తాడు. చూడగానే హీరో అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. వాడికి అంత కోపం వస్తుంది. పైగా ఫ్రెండ్స్ ఒక పక్క ఎక్కించేశారు కదా! సో, ఫాస్ట్‌గా వెళ్ళి హే! ఎవరా నువ్వు? చెయ్యి తీరా అని దూరం తీసి ఏంటి తిను అందంగా ఉంటే చాలు వెంటనే వెనకాల వచ్చేస్తావా? తన వెనకాల ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నేను ఎవరు అని తెలుసా? తన బాయ్ ఫ్రెండ్‌ని. ఎలా నువ్వు తన వెనకాల ఇలా వస్తున్నావు? పాపం తనే పసిపిల్ల. తనకసలు ఏం కూడా తెలీదు అని హీరో వాడిష్టానికి మాట్లాడుతుంటాడు. హీరోయిన్ అన్న అయితే హీరోని అంత కోపంగా చూస్తుంటాడు. ఇక హీరోయిన్ వీడిని స్టాప్ చేయకపోతే అంతే అని రేయ్! ఏం మాట్లాడుతున్నావు? అతను మా అన్నయ్య అన్నట్లు చెప్పగా ఏంటి ఏం చెప్పావు? అన్నయ్యనా? ఓహ్! సారీ. సారీ సార్. నేను తన ఫ్రెండ్‌ని. జస్ట్ ఊరికే ఫ్రెండ్ అంతే. మీరు తనని టీజ్ చేస్తున్నారేమో అని అనుకోని బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసాను. అంతే తప్ప ఇంకేం లేదు. నేను ఫ్రెండ్ అంతే అని చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అన్నా నువ్వు వెళ్ళు. నేను వస్తాను.
ఫ్రెండ్ దగ్గర మాట్లాడేసి వస్తాను అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు అసలు అన్నప్పుడు హీరో వదులు వదులు నేను ఫ్రెండ్ అని చెప్పేశాను కదా ఏం ప్రాబ్లం కాదులే అని చెప్పగా నువ్వు ఫ్రెండ్ అని చెప్తే మా అన్న వెంటనే నమ్మేస్తాడా ఏంటి అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు వచ్చింది చాలదని నువ్వే ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకొని ఏమేమో మాట్లాడుతున్నావు అన్నప్పుడు అరే అది కాదు సాంగ్ నిన్ని చూడకుండా ఉండలేకపోతున్నా అందుకే వచ్చాను కానీ ఇలా అంతా జరిగిపోయింది సరే నువ్వు ఎందుకు ఆ రోజు ఫోటోషూట్ జరిగే ప్లేస్కి వచ్చినప్పటి నుండి ఒకలానే ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా ఎందుకు నా దగ్గర మంచిగానే మాట్లాడనంటున్నావు నన్ను మీట్ అవనంటున్నావు ఏమైంది అని అడగ్గా అదేం లేదు నాకు కొంచెం టైం లేదు అందుకే అని మేనేజ్ చేస్తుంది అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఒక విషయం చెప్తాడు ఏమంటే వీడికి యాక్టింగ్ చేయడానికి ఆఫర్ వచ్చింటుంది కానీ వీడు వాళ్ళ దగ్గర నేను కాస్త ఆలోచించి చెప్తాను అన్నట్లు చెప్పింటాడు ఇప్పుడు ఆ విషయం గురించి హీరోయిన్ దగ్గర చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు ఆలోచించి చెప్తాను అని చెప్పావు అని అడిగినప్పుడు ఏం లేదు ఇంకేమైనా మంచిగా చేద్దామని అనుకుంటున్నా నాకైతే చాలా కన్ఫ్యూషన్గా ఉంది అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ సరే ఏమున్నా తరువాత మాట్లాడుకుందామని హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తరువాత హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడనే మాట్లాడదు ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ వచ్చినట్లు అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ డ్రాయింగ్ క్లాస్ కూడా జరుగుతుంది ఈ రోజు ఏం థీమ్ అని చూస్తే రెట్రో గెటప్ లో రావాలి సో అందరూ రెట్రో స్టైల్లో డ్రెస్ వేసుకుని వచ్చింటారు ఈ రోజు ఎలా అయినా హీరోయిన్ దగ్గర మాట్లాడాలి అని హీరో ఒక ఎక్సైట్మెంట్ తో వచ్చింటాడు కానీ హీరోయిన్ ఏం రా అంటే చాలానే డల్ గా ఉంటుంది కానీ హీరోయిన్ డ్రాయింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట వెళ్ళినప్పుడు హీరో కూడా వెనకాలే వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నేను రెస్ట్ రూమ్ కి వెళ్తున్నా అని హీరోయిన్ వెళ్తున్నప్పుడు వాడు హీరోయిన్ చేయిని పట్టుకొని ఒక్క నిమిషం నాతో పాటు రా అని కాస్త దూరంగా పిలుచుకొని వెళ్ళి ఏం ప్రాబ్లం సాంగ్ నీకు ఎందుకు నా దగ్గర ఒకలా బిహేవ్ చేస్తున్నావు నా దగ్గర మంచిగానే మాట్లాడనంటున్నావు నాకెందుకు నేను నిన్ని ఇష్టపడుతున్నంతగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్లు నాకు అనిపించడం లేదు అని చెప్పినప్పుడు హీరోయిన్ ఎవరు చెప్పారు అలా అంతా ఏం లేదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు ఎందుకు ఇలా ఉన్నావు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగినప్పుడు లేదు కాస్త బిజీగా ఉన్నా అంతే అని ఇంకా కూడా మేనేజ్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు హీరో ఏదో ఒకటి నిన్ని డిస్టర్బ్ చేస్తుంది కదా నాకది బాగానే అర్థమవుతుంది నేను యాక్టింగ్ అంతా వెళ్ళను అని చెప్పేశాను కదా నాకదంతా వద్దు నేను బాగా చదివి ఏదైనా ఒక కంపెనీలో పెద్ద మేనేజర్లా అయిపోతాను ఓకేనా అని చెప్పినప్పుడు నీకేమైనా పిచ్చా ఎంతమంది యాక్టర్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు అలాంటిది నువ్వెందుకు ఇంత ఈజీగా దొరికే ఆపర్చునిటీని మిస్ చేసుకుంటున్నావు సో పిచ్చోడు ఇలా చెయ్యకు అని చెప్పినప్పుడు హీరో ఇదంతా మంచిగానే చెప్తున్నావు కానీ నా దగ్గర ముందులా ఉండటం లేదు ఎందుకు నీ మనసులో ఏముంది అదేంటో చెప్పు అని అడగ్గా అదంతా ఏం లేదు అంటుంది లేదు నాకు నువ్వు నచ్చినట్టు నీకు నేను నచ్చలేదు అదే కదా నిజం నేను కావాలంటే ప్రూవ్ చెయ్యనా నిరూపించనా అన్నప్పుడు ఏంటి నిరూపిస్తావా ఎలా నిరూపిస్తావేంటి అని హీరోయిన్ అడిగినప్పుడు వాడు ఫాస్ట్ గా కిస్ చేసేలా వెళ్తాడు అప్పుడు హీరోయిన్ హే ఏం చేస్తున్నావు నువ్వు అని ముఖాన్ని తిప్పుకొనేస్తుంది అంతే వీడికి ఒకలా అయిపోతుంది ఇంతసేపు కూడా వీడికి పెద్దగా ఏం అనిపించిండదు కానీ ఇప్పుడు వాడికి చాలానే టెన్షన్ అయిపోతుంది అంతే తిరిగి కూడా చూడడు ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి వాడి థింగ్స్ అన్నింటినీ తీసుకొని నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాడు అలా వెళ్ళగానే హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళి నేను వెళ్తున్నా అని డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న అందరూ ఏంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు బాగుంటారు ఎప్పుడు కొట్టుకుంటారని తెలియడం లేదు కదా అలా ఏం ఈ పిల్లలకి ప్రాబ్లం వస్తుందో ఏంటో అన్నట్లు మాట్లాడుకుంటారు అసలు ఈ రోజే మంచిగా లేదు రండి మనం కూడా వెళ్దామని అబ్బాయిలందరూ ఒక గ్రూప్గా అమ్మాయిలందరూ ఒక గ్రూప్గా వెళ్ళిపోతారు యాక్చువల్లీ మింట్కి యాంగ్కి మధ్య కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింటుంది ఏమంటే మింట్ తన ఎక్స్తో మాట్లాడడం యాంగ్ చూసేశాడు కదా సో యాంగ్ మింట్ దగ్గర మంచిగా మాట్లాడటం లేదు సో ఇప్పుడు యాంగ్ ఒక పక్క వాడి బాధంతా చెప్పి ఫీల్ అవుతుంటే ఇంకో పక్క మింట్ చెప్పి ఫీల్ అవుతుంటుంది ఇలా అందరూ డల్గా తిరగడంతోనే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఇలా కంప్లీట్ అవుతుంది రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ